మాకు కావాల్సింది రికార్డులు. మేము చూడండి కాదు, మేము పెట్టండి కాదు, మాకు సెలబ్రేషన్ ఒక సినిమా కావాలి, మాకు వింటేజ్ డార్లింగ్ కావాలి. సో ఆ విధంగా మాకు మారుతి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. లుక్స్ విషయంలో అయితే సలార్ కాదు, కల్కి కాదు, ఒక రాజసాబే లుక్స్. ఫుల్ సాటిస్ఫైడ్. సాంగ్స్, డాన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ లో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఉంటదండి. ప్రభాస్ అన్న హిట్ కొట్టేశాడు. బాక్స్ ఆఫీస్ ని కాపాడని రా ఎవడన్నా. దండయాత్ర కాదు, దానమ్మ నుంచి అక్కడ మనకు కాటరమ్మ ఫైట్, ఇక్కడ ఒక సీక్వెన్స్ మీకు రెఫరెన్స్ ఉంటది. గూస్ బంప్స్ అండి ఆ రిఫరెన్స్, అవన్నీ ప్రభాస్ పర్ఫార్మెన్స్ ప్రతిదీ హైలైట్ ఉంది. బట్ ఒక ఫ్యాన్ గా నేను చెప్తున్నా ఏంటంటే, కన్న తల్లికి ఎలా అయితే స్వార్థం ఉండదో అలా ఫ్యాన్స్ కి స్వార్థం లేకుండా ఒక హీరోని ఇష్టపడతామండి. సో మా ప్రేమని, మా అభిమానాన్ని మీరు గ్రాంటెడ్ గా తీసుకోకండి. మీకు అమౌంటే కావాలంటే అది ఏదైనా ఉంటే అది ముందే సార్ట్అవుట్ చేసుకోండి. ఒక ప్రీమియర్, మా ఫేవరెట్ హీరో మూవీ మేము ముందే చూడాలనుకుంటాము. ప్రీమియర్స్ అని వెయిట్ చేసాము. లాస్ట్ 11కి 10కి మాకు ఒక న్యూస్ వచ్చింది, మూసాపేట విమెల్ థియేటర్ అలా ఉన్నాయని చెప్పేసి అక్కడికి ఉరికాము. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ లేవని చెప్పారు. తీరా ఆన్లైన్ అక్కడ ఇక్కడ సోర్స్ని చూస్తే ఇప్పుడు ప్రసాద్లు అక్కడ ఇక్కడ చేస్తున్నారంటే, టికెట్ బుక్ కాకుండా సర్వర్ లేకున్నా కానీ మా కష్టం ఏదో మేము పడి సినిమా చూస్తామండి. యాజ్ ఏ ఫ్యాన్గా మేము చేయాల్సింది చేస్తున్నాం. బట్ ఫ్యాన్ని మీరు ఒక గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళు ఎలాగైనా చూస్తారు కదా, ఎంతైనా చూస్తారు కదా అని చెప్పి మాతోటి బిజినెస్ చేయకండి. ఒక తల్లి ప్రేమ లాంటి ప్రేమని ఫ్యాన్స్ అందిస్తారు. సో మీరు కూడా అలా చూసుకోండి. ఒక పాన్ ఇండియా హీరో సినిమాకి ఇట్లా అవడం ఎలా చేస్తున్నారు అంటే అది హీరోకి దీనికి సంబంధం లేదండి. మేనేజ్మెంట్, ప్రొడక్షన్ హౌస్ వాటికి బట్టి ఉంది. సో హీరోని దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి. ఏదైనా ఉంటే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పాన్ ఇండియా స్టార్ అంటే ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్ ఉంటాడు ఆ హీరోకి. సో అతన్ని ఎంత మీరు రీచ్ ఎక్కువ అంటే ఎన్ని థియేటర్స్, ఎన్ని షోస్ వేస్తే అంత కంట్రోల్లో ఉంటుంది. 1-2 థియేటర్స్ అంటే అది కంట్రోల్ చేయలేము, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఒకప్పుడు ప్రభాస్ ఎట్టున్నాడు, ప్రజెంట్ ఈ సినిమా అట్లా సూపర్ గా ఉన్నది. అంటే మళ్ళీ ఈ సినిమా ఇంకొక తీయలేరు. ఎందుకంటే ఆ ప్రభాస్ ని మళ్ళీ తీసుకురాలేరు. ఆ ప్రభాస్ ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఎక్సలెంట్ గా ఉన్నది. ఆ ప్రభాస్ ని పంచ్ డెలివరీ ఉంటది కదా, ఆ పంచ్ డెలివరీ కరెక్ట్ మూమెంట్ లో వచ్చేది. బుజ్జిగాడు స్లో మూమెంట్ లో పంచులు ఉంటాయి ప్రభాస్. ఆ పంచ్ బాగా ఎక్సలెంట్ గా ఉంది. ప్రభాస్ ని మళ్ళీ తీసుకొని వచ్చారు. కానీ ఒక సలారు అట్లాంటి ఫైట్లు, కత్తి సీన్లు, మాస్ డెలివరీతో వచ్చారంటే కొంచెం మర్చిపోయింది కాదు. కానీ పాత డార్లింగ్, ఆ పంచ్ డెలివరీలు ఉండే దానికోసం చూడొచ్చు. మళ్ళీ ఈ సినిమాని చూడలేం. అంటే మళ్ళీ ఆ మూవీని తీసుకురాలేదు. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఎక్సలెంట్ గా ఉంది ఫ్యామిలీకి చూడడానికి. ఈ సంక్రాంతికి మంచి ప్రభాస్ ని, డార్లింగ్ ప్రభాస్ ని తీసుకొచ్చారు. బాగున్నాయండి. ఏది ఆది పురుషు లాగా లేదు, సూపర్ గా ఉంది. ఈవెక్స్ బాగుంది. ఆ క్రోకడైల్ ఫైట్ ఉంది చూసావా, ఎక్సలెంట్ గా తీశారు. మైండ్ గేమ్ ఆడిపించారు. మైండ్ గేమ్ తో సినిమా అంతా డెలివరీ అవుతుంది. ప్రభాస్ ని ఒక యాక్షన్, ఒక సెంటిమెంట్ గా లాస్ట్ మూవీ కొంచెం బాగా లాగారు. మళ్ళీ సలార్ లో ఎక్కువ వాయిస్ లేదు, కానీ ఈ సినిమాలో ఎక్కువ వాయిస్ అన్నదే ఉంది. అన్న పంచ్ డెలివరీతో సినిమా అంతా ఆడుతుంది. బ్రహ్మాండంగా హీరోయిన్, ముగ్గురు హీరోయిన్లు ఆడుకుంటే పాప్ సాంగ్ ఉంది చూసావా, ఎక్సలెంట్ గా తీసారు. దాన్ని చూడాల యూట్యూబ్ లా బంపర్ హిట్. అంటే మాస్ పరంగా చూడటంలా, డార్లింగ్ పరంగా చూస్తున్నాం. ఆ డార్లింగ్ మాకు కనపడాడు. డార్లింగ్ ఆ ప్రభాస్ మాకు కనపడాడు. అది హ్యాపీ. యాక్టింగ్ కూడా సెకండ్ హాఫ్ లో సీన్ ఉండింది, హాస్పిటల్ సీన్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించాడు. కామెడీ టైమింగ్ గానీ మనం చూసాం, అది చాలా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే మైండ్ గేమ్స్ మొత్తం. మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. అన్నా దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసావయ్యా మారుతి.
ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా, ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా, ఒకటే భయ్య గోదావరికి ఫేమస్ పులుసా మా ప్రభాస్ లేదయ్యా, ఎదురు తెలుసా ఏందన్నా ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయిన. 10 ఏళ్ళగా ఫ్యాన్. నేను 10 ఏళ్ళకే ఫ్యాన్. అసలు సినిమా చూస్తున్నంత సేపు ఒక 15 years బ్యాక్ ఆ బాహుబలి ముందు మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబెల్, అక్కడ ఆ సినిమాల్లో చూసిన ప్రభాస్ని మళ్ళీ చూసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కావాల్సిన అన్నీ ఉంటాయి అన్న. ఫైట్స్, యాక్షన్, అసలు మాస్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, హీరోయిన్ పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా అంతా బాగానే వెళ్తుంది అన్న టైంలో ఇంటర్వెల్ వస్తుంది అన్న. ఇప్పుడు వస్తాడు తాత ప్రభాస్ లైఫ్లోకి. అసలు అంతా ఒక పేస్కి వెళ్తుంది అన్న సినిమా. ఎక్కడ మీకు ఇట్లా బోర్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు. అసలు ప్రతి సీన్లో కూడా మీరు ప్రభాస్ అన్నని చూస్తారు. ప్రతి సీన్లో అసలు ఒక్క సీన్లో కూడా అరే మా నాన్నకు స్క్రీన్ టైం తక్కువైంది, అరే మా నాన్నకు డైలాగులు లేవే. సలార్లో అన్నారు డైలాగులు చాలా తక్కువ ఉన్నాయి, 2.5 minutes వచ్చినాయి అని. కల్కిలో అన్నారు అమితాబ్ బచ్చన్కి ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చిర్రని. అయినా కూడా రికార్డులు పెట్టినాం. ఈసారి మొత్తం 3 hours 10 minutes సినిమాలో 2.5 hours ప్రభాస్ ఉంటాడు పక్కా. మొత్తం అన్ని సీన్లలో ఉంటాడు. అయితే నాకు జెన్యున్గా చెప్పాలంటే సినిమా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఆ ఒక్క పాయింట్ ఒకటే మిస్ అయింది. ఎందుకంటే ట్రైలర్లో, టీజర్లో ప్రభాస్ బర్త్డేకి ఇచ్చిన అప్డేట్లో కూడా ప్రభాస్ని ఒక ఓల్డ్ గెటప్లో చూపించి సిగార్తో ఉండే లుక్ ఉంది కదా, అది మాత్రం సినిమాలో లేదు. అది ఎందుకు లేదో నాకైతే అర్థం కాలేదు. అది ట్రిమ్ చేసిర్రో లేకపోతే పార్ట్ 2లో ఉంటుందో తెలియదు, కానీ అదైతే లేదు. కానీ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ఏజెస్కి రికమెండ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సెకండ్ హాఫ్లో నెరేషన్ అండ్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అసలు ఇది వరకు తెలుగు సినిమాలో ఎవరు ఇలా ఆలోచించుండరు. చాలా డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ అయితే అసలు. కానీ ఇంకొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చేమో అని అనిపించింది. సో మోస్ట్లీ దిస్ మూవీ విల్ బీ అ హిట్ ఫర్ ప్రభాస్. ఒకప్పుడు సలారు, ఆదిపురుష్ ఆ సినిమాలు వేరు. ఈ సినిమాలో ఒక బుజ్జిగాడు, ఒక మున్న, ఒక ఈశ్వర్, అప్పుడు డార్లింగ్ అంటే బుజ్జిగాడు సినిమా ఆ డార్లింగ్ అని ఆ ముద్దులు ఇచ్చుకుంటా రొమాన్స్ చేసుకుంటాం. అమ్మో అన్న ఒక్క సీన్ ఉంటా మళ్ళీ మోను ఆమె నడుము నుంచి వాటర్ వస్తా ఉంటే నడుము పట్టుకొని ఒక్క లవ్ బైట్ ఇస్తాడన్నో. ఆ షాట్కి చాలా టికెట్ మొత్తం పెట్టచ్చు. కానీ ప్రభాస్ అని కొత్తగా అంటే నేను సలార్ సినిమా ఇచ్చిన యాక్షన్ సీరీస్ ఒక లవర్ బాయ్, ఒక క్యూట్ బాయ్, ఒక హార్ట్ బాయ్, ఇది కదా మనకు కావాల్సిందే. ఇది మనకు కావాల్సిందే. మామూలు బిర్యానీ తిన్నానా, కానీ దమ్ బిర్యానీ తినిపించిన ప్రభాస్ అన్న ఇది అన్న కంటిన్యూ. ఇది నేను హర్రర్ అంటే సినిమా హర్రర్ కూడా ఒక కాంచన, మసూదా అండ్ మన ఈ సినిమా ఉంటుంది కదా ఏ సినిమా పనికిరాన్న, ఇది వేరే లెవెల్ హర్రరు. కాంచన అరుంధతి పక్కన దోష పడేసి వేరే లెవెల్ హర్రరు. సినిమా అంటే ఇది ప్రభాస్ ని ఎలా చూడాలని చూస్తారు. కానీ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది అన్న, గట్టిగా ఉంటారన్న ముగ్గురు హీరోయిన్లు. కానీ రొమాన్స్ మాత్రం వేరే మామూలు ముగ్గురు మామూలు ఏడో ఒకరే భయ్య 1000 కోట్లు పక్క ప్రభాస్ ఇంకోటి బ్యాక్ టు పెవిలియన్ లాగా ప్రభాస్ టైమింగ్స్ కామెడీ చాలా బాగుంది ఈ సినిమాలో. సో ముగ్గురు హీరోయిన్స్ ప్లేస్ చేశారు. అండ్ సినిమా ఓవరాల్ గా ఓకే గుడ్ బాగుందండి. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో ల్యాక్ చేసినట్టుంది. ఎందుకంటే 1 hour 20 minutes ఇంటర్వెల్ పెట్టిన తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉందన్నమాట. కొంచెం సీన్స్ ల్యాక్ చేసినట్టు అనిపించింది పర్సనల్ ఒపీనియన్. సో ఓవరాల్ సినిమా ఇస్ గుడ్. ప్రభాస్ కామెడీ టైమింగ్స్ కోసం సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ప్లస్ నానమ్మ సెంటిమెంట్ చాలా
భయపెట్టేసి